హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ ఈట్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ చెన్నై స్టైల్ వైట్ కుర్మా. ఈ కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, పూరి, పుల్కా, ఇడియప్పం, ఆపంతో పాటు వెజిటబుల్ రైస్లో కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు? ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని 1 టీ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 కప్పు వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా రాతి పువ్వు, పొడుగ్గా నిలువుగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చిదనం పోయి ఉల్లిపాయ సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోకూడదు. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యి వేగిన తరువాత 1 కప్పు తరిగిన బంగాళదుంప, 1 పెద్ద సైజు తరిగిన క్యారెట్ను వేసుకోవాలి. అలాగే 6-7 బీన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు వెజిటబుల్స్ హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కాలీఫ్లవర్, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ కుక్ అయిన తరువాత ఇందులో మిక్సీ వేసుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని జార్లో అడుగున ఉన్న పేస్ట్ని కూడా వచ్చేలాగా వేసుకుంటున్నాను. కొబ్బరి గసాల్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత ముక్కలు మునిగే వరకు 1 కప్పు వాటర్ని పోసుకొని 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకొని గ్రేవీ దగ్గరికి వచ్చాక ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 కట్ట తరిగిన కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి, ఇక్కడ గ్రేవీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలంటే మిక్సీ వేసుకునేటప్పుడు కొబ్బరి, గసగసాలతో పాటు 1 స్పూన్ వేయించిన శనగపప్పును యాడ్ చేశారంటే గ్రేవీ ఇంకా థిక్గా వస్తుంది. ఇంతేనండి, టేస్టీగా వైట్ కుర్మా రెడీ అయ్యింది. కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేయటం వలన గ్రేవీ బాగొస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంట్లో అందరు ఇష్టపడి అడిగి మరీ తింటారు. 1 రోటీ తినాలనుకున్న వాళ్ళు ఈజీగా 5-6 లాగించేస్తారు. చపాతీ, పూరి, రోటీ, నాన్, ఆపం, ఇడియప్పం, బిర్యానీకి మంచి కాంబినేషన్. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ ఈట్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.